ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్, ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్: పి లవకుమార్ ఎంఈ చెన్నై, పి సుభాష్ ఎంఎస్ యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. నమస్తే, మన గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజావేదిక కార్యాలయంలో ఫ్లైఓవర్ నిర్మాణం పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వేగవంతంగా పనులను పూర్తి చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే. ఫోన్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఇటువంటి పిరికిపంద చర్యలకు తాను భయపడనని, ఇటువంటి వారికి చట్టపరమైన బుద్ధి చెప్పి తీరుతానమంటూ హెచ్చరించిన ఎమ్మెల్యే బోడే. వైసీపీ పార్టీలో జగన్ రెడ్డి దగ్గర నుండి కింద స్థాయి వరకు ప్రతి ఒక్క నేత మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించిన మంత్రి కొల్లూరు రవీంద్ర. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి రవీంద్ర. ఏలూరు రోడ్డులోని ప్రజావేదిక కార్యాలయంలో నేషనల్ హైవే డిఈ సత్యనారాయణ, ఏఈ శరత్ చంద్రలతో రైల్వే గేట్లపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులపై సమీక్షించిన ఎమ్మెల్యే. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గుడ్ మెన్పేట పరిసర ప్రాంతాల్లో 2 వైపులా ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు సూచించారు. గుడివాడ రైల్వే గేట్ల వద్ద దశాబ్దాలుగా ఉన్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపే ఈ ఫ్లైఓవర్ పనులు నిర్దేశించిన గడువులోపు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఒకసారి మంచి ఇమీడియట్ పంపించారు. అది చాలా నేను వచ్చి నేను వెంటనే అంటే మాకు వెంటనే అయితే ఎప్పుడు అవుతుంది 195 రోజు కాదండి, అదంతా 27 ప్లస్ ఒక 42 కోట్లే ఉందండి. సీరియస్ కాదండి అది. ఇప్పుడు మాకు మెయిన్ మీరు వెళ్ళకపోతే నాకు చెప్తే నేను ఒకసారి ఫోన్ చేసి పంపించింది. ఇప్పుడు దాకా వెళ్ళకపోతే నేను అయిపోతుంది 4 రోజుల్లో పెట్టుకున్నాను దాన్ని. ఎప్పుడు వద్దా ఆయన చెప్పాడు, వెంటనే పంపించి వెంటనే చేసి పెడతాను. ఏ ప్రపోజల్ గుడ్మెన్పేట రోడ్డు, బంటుమిల్ రోడ్డు కరెక్ట్ గా మిగతా బాగా తేడా గట్టిగా. బంటుమిల్ రోడ్డు పెద్ద గుంపు వానగానే వచ్చింది అసలు ఈ లోపు అవ చేసుకుంటే మంచిది కదా. బ్యాచ్
మీకు ఇప్పుడు మీ మీ దీని ప్రకారం ఇప్పుడు హైవే ఇలా వెళ్తుంది పైన కింద పోల్స్ ఉంటాయి కదా, కింద పోల్స్ ఉంటాయి కదా, కింద పోల్ ఉంటుంది. ఆ పోల్కి ఇటుపక్క బాగుంటుంది కదా, మొత్తం అంతా మీరు ఎండ దాకా రోడ్డు ఉంటుందా మీది? ఎండ్ దాకా లేదు సార్. ఎప్పుడు ఓపెన్ చేస్తారు? రోడ్లో ఓపెన్ చేయాలి. అంటే బొత్తులు ఎక్కి స్లాబ్లు అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి సార్. ఒకటి వేస్తే ఒకటి వేయట్లేదు. అంటే ఆరం వచ్చింది కదా. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు వెన్నుపోటు కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. ఉద్యోగ నియామకాల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించిన ఆయన అర్హత కలిగిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. క్రీడా కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెడుతున్నారని, మెరిట్ ఉన్న అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. డిఎస్సి నియామకాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సర్కారు పాఠశాలలో చదివే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అర్హులైన వారికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశామని, ఆ పాలనకు ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు ప్రజలు తేడాను గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాలేటి చంటి, మండల పార్టీ అధ్యక్షుడు షాయన రవి, యువజన విభాగం అధ్యక్షుడు గుదే రవి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నందివాడ ఎంపీపీ పెయ్యాల ఆదాము, నారాయణరెడ్డి, కందుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ స్పోర్ట్స్ కోటాలో ఎట్లాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారయ్యా అంటే, పేకాట ఆడే వాళ్ళకి, కర్రా పిల్లలు ఆడే వాళ్ళకి, గోడికాయలు ఆడే వాళ్ళకి, ఎట్లాంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. మరి వీళ్ళు భవిష్యత్తులో మన పిల్లలకు పాఠాలు చెప్పడానికి రాబోతా ఉన్నారు. ఒక్కసారి మీ అందరూ ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నా. మరి ఈరోజు సర్కారు బడుల్లో ఎవరు చదువుతూ ఉన్నారు? ఈ బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలే అక్కడ చదువుతా ఉన్నారు. ఉన్నవాడు మరి కొంచెం ఉన్నవాడైనా కాన్వెంట్కు పంపించే ఈ పరిస్థితుల్లో లేనివాడు చదువుకునే మరి ఆ పిల్లలు చదువుకునే ఆ స్కూల్స్కి అడ్డగోలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ తాబేదారులతో వాళ్ళ మనుషులతో నిప్పేసుకుంటా ఉన్నారు. దీనికి ఆ స్పోర్ట్స్ కోటాలో మరి యూనివర్సిటీలో సర్టిఫికేట్ తెచ్చుకుంటే యూనివర్సిటీ వాళ్ళే ఒక సర్టిఫికేట్ ఇచ్చి అట్లా 165 పోస్టులు భర్తీ చేశారు. మళ్ళీ దీన్ని తనిఖీ చేసేది ఎవరు? మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళే. సర్టిఫికేట్ ఇచ్చింది యూనివర్సిటీ వాడే, దీన్ని ధృవీకరించాల్సింది యూనివర్సిటీ వాడే. ఇంటర్లో నువ్వు కాలేజీ చదివేటప్పుడు ఏదో స్పోర్ట్స్ ఆడానని చెప్పి ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటే దాంట్లో 99 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఖోఖో ఆడే వాళ్ళకి 49 మందికి ఇచ్చారు ఖోఖో. మరి ఈ ఖోఖో క్రీడకి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అంటే కూన రవికుమార్, శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఆయన అధ్యక్షతన ఈ రాష్ట్రంలో ఆ ఖోఖో కమిటీ ఉంది. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లతో మరి 49 మందికి టీచర్ పోస్ట్ ఇచ్చారు. వీళ్ళెవరు పరీక్షలు రాయవసరలా, ఆ సర్టిఫికెట్ తెచ్చుకొని ఆ ఎమ్మెల్యే గారి అధ్యక్షత ఉన్న ఈ కమిటీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చింది, వాళ్ళకి వీళ్ళు టీచర్ పోస్ట్ ఇచ్చేశారు. ఆ తర్వాత జూడో అనే క్రీడ సర్టిఫికెట్లు తెచ్చుకుంటే 39 మందికి ఈ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ జూడో రాష్ట్ర అధ్యక్షుడు ఎవరంటే లోకేష్ గారి తోడలుడు విశాఖపట్నం ఎంపీ భరత్ గారు. ఆయన అధ్యక్షత ఉన్న ఈ జూడో రాష్ట్ర కమిటీ
ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా 39 మందికి ఈ రాష్ట్రంలో టీచర్ పోస్టులు ఇచ్చాడు. అట్లా వందలాది టీచర్ పోస్టులు ఈ స్పోర్ట్స్ కోటా కింద ఆ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకి, మరి లేకపోతే 15 లక్షల నుంచి 30 లక్షల దాకా డబ్బులు తీసుకొని ఈసారి మరి ఈ పోస్టులు ఇవ్వడం జరిగింది. మరి మీరు ఈ తేడాని ఒక్కసారి గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. ఇట్లా సర్టిఫికెట్లు తీసుకుని వచ్చిన వాళ్ళందరూ రేపు మన పిల్లలకి పాఠాలు చెప్పబోతా ఉన్నారు. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే, నవీన్ అనే వ్యక్తికి ఈ కృష్ణా జిల్లాలో మొదటి ర్యాంక్ వచ్చింది. మొట్టమొదటి ర్యాంకు నవీన్ అనే వ్యక్తికి వస్తే అతనికి ఉద్యోగం లేదు. నవీన్ అనే వ్యక్తికి కృష్ణా జిల్లాలో మొదటి ర్యాంకు, ఈ రాష్ట్రంలో 6వ ర్యాంకు వచ్చింది. కానీ అతనికి ఉద్యోగం ఇవ్వలా. అనేక కుంటి సాకులు చెప్తా ఉన్నారు. ఇట్లా చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ కి 10, 20 ర్యాంకులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు. కానీ మరి పరీక్ష రాయకుండా ఏదో ఒక ఆట ఆడామని చెప్పి సర్టిఫికెట్ తెచ్చుకుంటే వాళ్ళందరికీ మరి ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. ఈ తేడాని, ఈ ప్రభుత్వ దమనకాండని, ఈ ప్రభుత్వ అవినీతిని మీ అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఈ సచివాలయాల్లో ఇస్తే ఒకటంటే ఒకటి ఆరోపణ కూడా లేకుండా మెరిట్ ఆధారంగా, మరి కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి ప్రతి ఒక్కరూ మతిభ్రమించి మాట్లాడుతున్నట్లుగా కనపడుతోంది. ప్రతిదీ అభూత కల్పన, గాలి పోగేసుకొని మాట్లాడుతున్నారు. వాళ్లకు కనీస విలువలు లేవు. వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా వారు వాడే భాషా విధానం చాలా సిగ్గుచేటుగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉందని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు హర్షించారు. ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి అని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదు, ఎవరు సంతోషంగా ఉండకూడదు, కేవలం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే ఆయన ఏకైక ఆలోచన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గర మొదలు ప్రతి ఒక్కరు కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నట్లుగా కనబడుతోంది. ప్రతిదీ కూడా అభూత కల్పన, గాలి పోగేసుకుని మాట్లాడుతూ ఉంటారు. ఏదో మాట్లాడేస్తున్నాంలే, ఏముంటుందిలే అని అనుకుంటున్నారు. కానీ దానివల్ల వాళ్ళ విలువలు, అసలు విలువలే లేవు వాళ్ళకి. ఇంకా పూర్తిగా ఒక బకరాల్ని చూసినట్టు చూస్తున్నారు వాళ్ళు. ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు మాట్లాడే విధానం నిజంగా చాలా సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ఏదో మాట్లాడేస్తున్నాం కదా అని చెప్పి, హక్కు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేస్తాం. ప్రజలు హర్షించరు. ఎందుకంటే చరిత్ర చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక కనీసం అతనిలో గత ఎన్నికల్ని కూడా అతను ఒక ఆలోచన రావడంలా. ఇంకా నేను ఎక్కడో ఉన్నట్లుగా అతను ఫీల్ అవుతా ఉంటాడు. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదు, ఈ రాష్ట్రంలో ఎవరు కూడా సంతోషంగా ఉండకూడదు, ఎప్పుడు గొడవలు పెడదామా, కులాల మధ్య చిచ్చు పెడదామా, మతాల మధ్య చిచ్చు పెడదామా, లేదా ప్రాంతాల మధ్య చిచ్చు పెడదామా, తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి తంపులు పెడదామా, ఇదే వ్యవహారం తప్ప ఇంతకంటే వేరే ఆలోచన లేదు. ఇవాళ బందరు బియ్యం దొంగ ఉన్నాడు, పేరు నాని. ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల గురించి మాట్లాడతాడు. ఏమీ లేని గాలి పోగేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ బందర్ పోర్టు గురించి మాట్లాడే అర్హత ఈ పేరు నానికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బందర్ పోర్టుని రాకూడదు, కాకూడదు ఇక్కడ అని చెప్పి మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి వ్యక్తి పేర్ని నాని. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు
గోగులేరికి సంతకం పెట్టిన దాంట్లో నో అబ్జెక్షన్ లెటర్ మీద నాకు ఎటువంటి అబ్జెక్షన్స్ లేవని చెప్పి సంతకం పెట్టిన వ్యక్తి పేర్ని నాని. సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు ఆ మాట చెప్పారు, మీరే కదా సంతకాలు పెట్టింది ఆ రోజునని. ఆ రోజు మేము ఉద్యమం చేసి ఉద్యమం ద్వారా ఇక్కడ సాధించుకున్నాం. మచిలీపట్నంలో ఇవాళ పోర్టు నిలబడిందంటే ఆ రోజున అనేక మంది త్యాగాల వల్ల వచ్చిందనేది పేర్ని నాని తెలుసుకోవాలి. ఇవాళ ఈ పోర్టు పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. 5 సంవత్సరాలు కనీసం పనులు స్టార్ట్ చేయకుండా ఎలక్షన్ ముందు డ్రామాలు చేసి ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోర్టుకి కావాల్సినటువంటి నిధులు కేటాయింపులు చేస్తూ అక్కడ ఇంకా వాళ్ళు కొద్దిగా ఎస్టిమేట్లు కూడా పెరుగుతున్నాయి అన్నా కూడా దాన్ని ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తూ దాన్ని వేగవంతంగా కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇదే పేర్ని నాని మాట్లాడతాడు తెలంగాణ వాళ్ళకి అమ్మేస్తున్నారని చెప్పి. అసలు నీకు మైండ్ ఉందా? అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈపీసీ మోడ్లో నిర్మాణం జరుగుతుంది. కాంట్రాక్టర్ నిర్మాణం చేస్తాడు, ప్రభుత్వమే దాన్ని ఆపరేట్ చేస్తుంది. దానికి తగినప్పుడు పోర్టు పనులు పూర్తయిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా దాన్ని ఆపరేట్ చేయాలి ఏంటనేది. ఇవాళ మూలాపేట పోర్టు కానీ రామాయంపట్నం పోర్టు కానీ ఇవాళ ఈ రాష్ట్రానికి గతంలో పోర్టులు కంప్లీట్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. కృష్ణపట్నం పోర్టు కానీ, గంగవరం పోర్టు కానీ, కాకినాడ పోర్టు కానీ ఇవన్నీ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరగటం వల్ల ఆ ప్రాంతాలు ఇవాళ చాలా మారినాయి. ఆ ప్రాంతాలు ఇవాళ నెల్లూరు ఎలా ఉంది, కాకినాడ ఎలా ఉంది, ఇవాళ గంగవరం కానీ ఆ పక్క గాజువాక ఈ ప్రాంతాలన్నీ ఎలా అభివృద్ధి చెంది. ఇవాళ అదే దృష్టితో మచిలీపట్నం పోర్టుని అలాగే మూలాపేట శ్రీకాకుళం ఉన్నటువంటి మూలాపేట పోర్టుని రామాయంపట్నం పోర్టుని వీటన్నిటిని కూడా కేంద్రం కూడా ఇవాళ చాలా అనుసంధానం చేస్తూ రైల్వే మార్గం నిర్మాణం చేయాలని చెప్పి సాక్షాత్తు రైల్వే మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ప్రధానమంత్రి గారికి గత 3 రోజులుగా యూకే నెంబర్ నుంచి వరుసగా ఫోన్ కాల్స్ వస్తూ అసభ్యకరంగా మాట్లాడడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పోలీసులను కోరారు. మొదట సాధారణ వ్యక్తి అనుకొని స్పందించినప్పటికీ ఆ వ్యక్తి తన వివరాలు వెల్లడించకుండా అనుచితంగా మాట్లాడి అనంతరం సైకో తరహాలో బెదిరింపులకు దిగాడని తెలిపారు. జైలు నుంచి బెయిలుపై విడుదలైన తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని, విదేశాల్లో ఉంటూ సోషల్ మీడియా ఫోన్ కాల్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దూషణలు, బెదిరింపులు కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. ఈ ఫిర్యాదు వ్యక్తిగత భయంతో కాదని, ఇలాంటి వ్యక్తుల అసలు స్వరూపం ప్రజలకు తెలియజేయడానికే పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. బెదిరింపులకు సంబంధించిన వాయిస్ రికార్డులు, ఇతర ఆధారాలను పోలీసులకు అందజేసినట్లు వెల్లడించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను బెదిరించేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్టపరంగా తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హెచ్చరించారు. గత 3 రోజుల నుంచి ఒక యూకే నెంబర్ నుంచి మిస్డ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. అయితే చాలామంది స్నేహితులు విదేశాల నుంచి ఫోన్లు చేస్తూ ఉంటారు. క్యాజువల్గా వాళ్ళేమనుకొని మేము కూడా ఆఫీస్ ఫోన్కి వస్తూ ఉంటే అది మొన్న వాళ్ళు లిఫ్ట్ చేయలే. తర్వాత పేరు పడితే ఒకవేళ వాడేమన్నా మొన్న జైలుకి వెళ్ళి వచ్చాడు, ఒకవేళ మారు మనసు పొందాడేమోనని నా నెంబర్ ఇవ్వండి, మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడని చెప్పి ఆఫీస్లో చెప్పాను. చెప్తే వాడు ఫోన్ చేశాడు. నేను వాడని కూడా తెలియదు, మామూలు క్యాజువల్గా ఫోన్ తీస్తే నేను భాస్కర్ కనంలూరు నియోజకవర్గ వాటర్ని అని చెప్పి 2-3 సార్లు మాట్లాడాడు. నీ పేరు చెప్పబోయా, వాటర్ అయితే పేరు చెప్పకుండా వాటర్ అంటే ఎట్లా అని అంటే తర్వాత వాడు భాష అనేది మొత్తం కూడా మారిపోయింది. వాడు పిల్ల సైకోలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం, యూకే పర్మిషన్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం, వెళ్ళిపోయిన కాడి నుంచి సోషల్ మీడియాలో కానీ ఫోన్లో కానీ నోటికి వచ్చినట్టు బూతులు తిడతాం. డిజిటల్ బుక్లో ఎన్రోల్ చేశాను కార్యకర్తలందరినీ, ఎవడెవడు వస్తున్నాడు వాళ్ళంతా చూస్తాను.
అసలు ధైర్యంగా వాడు నన్నే బెదిరించాడు అని అంటే వీళ్ళకి అధికారంలోకి వస్తే ఏ విధంగా ఈ సైకోల ప్రవర్తన ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు వాడి కాలికి ఏదో బెదిరిపోయి కంప్లైంట్ ఇవ్వటం కాదు, వీళ్ళ యొక్క భాగోతాన్ని ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే ఒకేసారి ఏదన్నా కేసు కానీ ఏదైనా పెట్టామనుకోండి వాడి మీద జాలి చూపిస్తారు, కానీ వాడి సైకో ప్రవర్తన ప్రజలకు తెలియాలని వాడి వాయిస్ రికార్డులు ఇవన్నీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో కంప్లైంట్ ఇచ్చాం. వాడి మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలని ఎస్పీ గారిని కోరటం జరిగింది. మళ్ళీ మొన్న ఇచ్చిన బెయిల్ కూడా క్యాన్సిలేషన్ పిటిషన్ వేస్తున్నారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు, తొందరలోనే రప్పిస్తారు. తప్పకుండా వాడికి తగిన శిక్ష పడే విధంగా చూస్తాం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులకు ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా ఉన్న శృంగేరి శ్రీ శారదా పీఠం పీఠాధిపతి జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా జరుగుతున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామని గుడివాడ విదర్భపురి శ్రీ సరస్వతి క్షేత్రం ప్రతినిధులు మరియు సనాతన ధర్మ పరిరక్షణ వేదిక సభ్యులు తెలిపారు. గుడివాడ ఏలూరు రోడ్డులోని వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జగద్గురు విధుశేఖర భారతి మహాస్వామి వారు వేద శాస్త్ర సాంప్రదాయాల పరిరక్షణకు హిందూ ధర్మ ప్రచారానికి విశేష సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి ఆధ్యాత్మిక గురువుపై ఆధారరహిత ఆరోపణలు చేయడం, సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో దూషించడం సనాతన ధర్మ విశ్వాసుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సరస్వతుల పవన్ కుమార్ శర్మ, ఉపద్రష్ట రామస్వామి శాస్త్రి, దింటియాల రాంబాబు, వట్టెం బాలసుబ్రహ్మణ్యం, జొన్నవిత్తుల జయరాం, వట్టెం సత్యవరప్రసాద్, పురోహిత సంఘం కార్యదర్శి బుర్రా సుబ్రహ్మణ్యం, నండూరి బద్రీనాథ్ మరియు అర్చకులు, సనాతన ధర్మ పరిరక్షకులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఒక వివాదం నడుస్తోంది. సాయిబాబా అవధూత అవునా కాదా అన్న దాని మీద చర్చ జరుగుతోంది. అవధూతకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, అవధూత కాకపోతే ఏమిటి అనే దాని మీద స్థావన శర్మ గారు మన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. దాన్ని ఆసరాగా చేసుకుని ఈ రమణానంద అనే స్వయం ప్రకటిత పీఠాధిపతి ఈ శివలింగాలను ప్రతిష్ఠిస్తున్నానని చెప్పి ఒక్కో శివలింగానికి ఒక రేటు పెట్టి, సైజును బట్టి, ఆ రంగును బట్టి రకరకాల రేట్లు పెట్టి నిర్ణయించి వసూలు చేసే రమణానంద ప్రస్తుతం సాయిబాబా భక్తిని వ్యాపారంగా మార్చుకోవటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే శిష్యులను రెచ్చగొట్టి ఈ విధుశేఖర భారతీ స్వామి వారి మీద, అలాగే ప్రవచనకారులైన సామవేద శర్మ గారు, బంగారాయ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు వగైరా వాళ్ళ మీద విపరీతమైన దూషణలు మనం సభ్య సమాజం మనం వినలేము. మనం మళ్ళీ ఇలాంటి సందర్భాలు ఉచ్చరించలేని పరిస్థితుల్లో అలాంటి దూషణాలకి వాళ్ళు పాల్పడుతున్నారు. ఆయన స్వయంగా కొన్ని వీడియోల్లో మీరందరూ తిట్టి నాకు వీడియోలు పంపించండి, ఆ వీడియోలని నేను నా అఫీషియల్ ఖాతాలో నేను ప్రచారం చేస్తాను అని చెప్పిన వీడియోలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి ఈ విధుశేఖర భారతీ స్వామి వారికి కానీ, ఈ ప్రవచనకారులకు కానీ ఎవరు దేవుడు ఎవరు కాదు అనే దాని మీద వాళ్ళందరికీ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నా కూడా అది బహిరంగంగా వాళ్ళు ప్రకటించే పరిస్థితి లేదు. ఆ పరిస్థితుల్లో వాళ్ళని ఈ రొచ్చులోకి లాగి తద్వారా ఆయన కొంత ఆర్థిక లాభం పొందాలన్న ఉద్దేశంతోనే ఉన్నట్టు మా అభిప్రాయం. కాబట్టి ఈ గుడివాడ హిందూ ధర్మానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇవాళ సమావేశమయ్యి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. విధుశేఖర భారతీ స్వామి వారిని ఆయన ఇండియాలోనే ఈ మఠాల్లో స్వామీజీల్లో అత్యంత హైయెస్ట్ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అంత ప్రోటోకాల్తో ఉంటుంది. వాళ్ళ ధర్మం ప్రకారం మన హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఆ అమ్మాయి దక్షిణామ్నాయ శృంగేరి పీఠంకి ఉన్న దీనికి మనం ఎవరం కాదనడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో రమణానంద మహర్షిగా చెప్పుకునే రమణానంద చేసే అకృత్యాలకి వాళ్ళ శిష్యుల ద్వారా భూషణాలు చేయిస్తున్నందుకు మా యొక్క తీవ్ర నిరసన తెలుపుతూ మేము అందరికీ నమస్కారం. ఈరోజున ముఖ్యంగా దక్షిణామ్నాయ పీఠం
భారతీయ తీర్థ స్వామి వారి విద్యశేఖర భారతీయ తీర్థ స్వామి వారి గురించి అవాకులు చవాకులు పేలుతున్నటువంటి రమణానంద అనే స్వయం ప్రకటితమైనటువంటి ఒక స్వామీజీ శిష్యులు చేస్తున్నటువంటి ఆగడాలని అల్లరిని ఖండించడం కోసం ఈ రోజున ఇక్కడ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో విషయాలు మనం తెలియాలంటే ఈ రోజున సాయిబాబా, షిరిడి సాయిబాబా దేవుడు కాదు, ఆయన్ని పూజించొద్దు అని విద్యశేఖర భారతీ తీర్థస్వామి వారు అలాగే అన్నట్లు, అలాగే శ్యామవేం షణ్ముఖ శర్మ గారు వీళ్ళందరూ కూడా ఇత్యాది హిందూ ధర్మాలను ప్రచారం చేసేటువంటి గొప్ప వ్యక్తులందరి మీద కూడా దూషించి వాళ్ళని అదే పనిగా పెట్టుకుని ఆయన శిష్యులందరినీ కూడా సమాజంలోకి పంపించి సోషల్ మీడియా ద్వారా అల్లర్లు సృష్టిస్తున్నటువంటి ఈ రమణానంద స్వామి శిష్య బృందానికి గట్టిగా హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళ ఎవరికి ఇష్టం వచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజించుకునేటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎవరు దేవుడు ఎవరు కాదని ఏ ఒక్క స్వామీజీ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. నీ అంతరాత్మే ఒక దేవాలయం. నువ్వు అంతరాత్మని నమ్ముకుంటే నువ్వు ఏ గురికి వెళ్ళకుండా నువ్వు శుభ్రంగా ఇంట్లో కూర్చుని పూజ నువ్వు చేసుకునే పరిస్థితి ఉంది. కానీ మనం కొన్ని విధానాలు పెట్టుకుని మనం తిరుగుతూ ఉంటాం. అంతేగాని సాయిబాబా గారిని విమర్శించినటువంటి పరిస్థితి ఎవరు కూడా చేయరు. మేము కూడా సాయిబాబా భక్తులమే. నేను మొన్న 6 నెలల క్రితమే షిరిడి కూడా వెళ్ళి రావడం జరిగింది. కానీ ఈ రమణానంద అనేటువంటి వ్యక్తి కావాలని ఈ ఆమ్నాయ పీఠాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఆయన శిష్యుల్ని పంపించి ఇష్టం వచ్చినట్టుగా మేము తిట్టడానికి మాకు ఏమాత్రం సంకోచం లేదు. నీకన్నా ఎక్కువ బూతులు మాకు కూడా వచ్చు కాబట్టి తిట్టగలం. కానీ ఇది దేవాలయ ప్రాంగణం అయింది కాబట్టి ఆ యొక్క ధర్మాన్ని పాటించి బూతులు తిట్టడానికి అవకాశం లేకుండా మేము చెప్తా ఉన్నాం. నీకే కనుక ఆ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక ఒకసారి దమ్ముంటే గుడివాడ రమ్మనండి, మరి మాట్లాడుకుందాం. లేదా మీకు ఇష్టమైన రీతిలో మాట్లాడుకోవాలంటే ఆ రీతిలో మాట్లాడుకుందాం, లేదా ఏదైనా చేసుకుందాం. అంతేగాని మీరు ఆ పీఠం మీద విద్యశేఖర భారతీ తీర్థస్వామి వారి మీద మీ ఇష్టం వచ్చిన నవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఉండేందుకు ఏ ఒక్క హిందూ కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. చాలా అవహేళనలుగా మీరు మాట్లాడిన పరిస్థితి శోచనీయం. ఇప్పటికైనా మీరు ఆ యొక్క ప్రసారాలను ఆపేసి విద్యశేఖర భారతీ తీర్థస్వామి గారికి బేషరతుగా క్షమాపణ చెప్పవలసిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియచేస్తూ, కాకపోతే బాధాకరమైన విషయాన్ని ఇలా తెలియచేయాల్సి వచ్చినందుకు చాలా చింతిస్తున్నాం. సనాతన వైదిక ధర్మాన్ని ప్రామాణికంగా చేసుకుని 50 మందికి కూడా భగవంతుడి పట్ల విశ్వాసము, వారి వారి జీవితాల్లో ఉన్నతమైనటువంటి ప్రగతిని అందించటం కోసం త్యాగమయమైనటువంటి జీవితాలు నడిపేటువంటి సంస్థలే భారతీయ ఆమ్నాయ పీఠాలు జగద్గురు శంకరాచార్య స్వామి వారు స్థాపించారు. అందులో మనకి తూర్పులో పూరి, పశ్చిమంలో ద్వారక, ఉత్తరంలో బదరి, శృంగేరి అనేటువంటిది దక్షిణ భారతదేశ ఆమ్నాయ పీఠంగా భాసిల్లటం అనేది వేల సంవత్సరాలుగా జరుగుతుంది. అటువంటి సందర్భంలో కలిమాయే అనుకోవాలు, లేదంటే ఇది కావాలని చేస్తున్నదో మరి తెలియదు. కానీ రమణానంద, సామాజికంగా అందరూ రమణానంద అంటున్నారు, కానీ వాస్తవంగా అతను జీవి రమణయ్య. గతంలో విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మకాం వేసి ఏ పీఠం మీద అయితే దాడి చేస్తే, ఏ పీఠం మీద అయితే కనుక విశ్వాసాన్ని చెదరగొడితే, ఏ పీఠాధిపతుల వారిని అయితే కనుక అగౌరవిస్తే ఈ సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి ఈ వైదిక విభాగం అంతా కూడా చెల్లా చెదరైపోతుంది అనేటువంటి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకుని నెమ్మదిగా దానికి సాయిబాబా వారి బొమ్మని, సాయిబాబా వారి పేరుని అడ్డం పెట్టుకుని ఈరోజు భక్తుల హృదయాలని, అటు సాయిబాబా వారి భక్తులనే కానివ్వండి, ఇటు జగద్గురు శంకరాచార్య స్వామివారిని ఆరాధించేటువంటి
ప్రధానంగా దక్షిణామ్నాయ పీఠమైనటువంటి శృంగేరి శారదా పీఠాధీశ్వరులని శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారిని వారు టార్గెట్ చేస్తూ అనేక రకాల దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. కాకపోతే మేము ఒక గురు పరంపరలో ఒక ధర్మం ప్రకారం మేము జీవనం సాగిస్తాం కాబట్టి అటువంటి దుర్భాషలు, అటువంటి భూత పదాలు మేము ఉచ్చరించలేకపోతున్నాం. కానీ అవి వింటూ ఉంటే మాలో కూడా ఒక రకమైనటువంటి ద్వేషభావం కలుగుతుంది. అంటే మాలో ద్వేషభావాన్ని కలిగించి ఈ భారతదేశంలో సనాతన వైదిక ధర్మంలోనే రకరకాల సమస్యలను సృష్టించాలి అనేటువంటి ఒక కుతంత్రం ఏదో బయటపడుతుంది. కానీ అటువంటి కుతంత్రాలకి ఈ సనాతన ధర్మం అనేది ఎప్పుడూ తల వంచదు. ఇటువంటి సమస్యలని ఎన్నో ఎదుర్కొన్నాము. ఇది చాలా చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు. కాకపోతే భవిష్యత్తులో చేయబోయేటువంటి కార్యాచరణ చాలా 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 గట్టిగా ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి వివిధ రకాల ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలు, గ్రామ పెద్దలు అందరూ కలిసి వెరసి శృంగేరి శారదా పీఠానికి సంబంధించినటువంటి భక్తులందరూ కలిసి ఈరోజు ఆ జీవి రమణయ్య, సామాజికంగా రమణానంద అని పిలువబడేటువంటి వ్యక్తి, అతని అనుచరులు చేసేటువంటి ఆ యొక్క దుర్మార్గమైనటువంటి ఆ ప్రోపగాండాని, నీలాప నిందలని వీటన్నింటినీ కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఈ రోజుతో ఆగిపోదు. రాబోయే కాలంలో దీని మీద అనేక దుష్పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందనేటువంటి హెచ్చరిక తెలియచేస్తూ దేనికైనా సిద్ధం, వాళ్ళు ఎట్లా స్పందిస్తే అందుకు 10 రెట్లు స్పందించే విధంగా ఉంటుందనే విషయాన్ని తెలియచేయడం కోసమే ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు విరామం. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు, ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన, డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుడివాడ మార్కెట్ సెంటర్లో ఆక్రమణలు తొలగించాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారని, తమకు సహాయం చేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వారికి చెప్పారు. రోజు రోజుకు పెరుగుతున్న పట్టణీకరణ దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలిగే చోట మాత్రమే ఆక్రమణలు తొలగిస్తామని, ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం మాకు లేదని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎవరికి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రామాల వారీగా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇతర రోజుల్లో గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో తాను అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే రాము వెల్లడించారు.
కాదమ్మా విషయం ఏంటి? మీకు వెళ్ళిచ్చారా? నేను ఎవరిని చెప్పేదానండి, ఎవరికి ఇబ్బంది పెట్టాలనే పాయింట్లో రాను. మీరేదో అక్కడ ఉంది తీసేయాలనే నా ఉద్దేశం కాదు. ఆ ఇబ్బంది అనేది రాకుండా చూడలేదండి. జనాలకు ఇబ్బంది పెట్టి మీరు ఉంటారు ఫస్ట్, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చారు. మీరు ముందుకు వచ్చారు, పక్కన ముందుకు వస్తారు. సెక్షన్ అంతా నేను రేపు పొద్దున పని చేపిస్తా, ఒక గీత గీపిస్తా, గీత నుంచి వెనక్కి రాకుండా చూసుకుంటాను. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన విషాదకర ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందడంపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన గురించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు, చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు చెప్పారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల ఆత్మలకు శాంతి చేకూరాలని మంత్రి కొల్లు రవీంద్ర ప్రార్థించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి తీవ్రంగా చింతిస్తూ, మరి ఎవరైతే మృతి చెందినటువంటి కార్మికులకి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, మరి గతంలో ఎప్పుడు జరగని విధంగా ఆ ఫర్నెస్ బ్లాస్ట్ అవ్వడం, ఆ లిక్విడ్ ఐరన్ మీద పడి చనిపోవడం చాలా బాధాకరం. మరి ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా తప్పకుండా అప్రమత్తంగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మరి ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఆ కుటుంబాలను కూడా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు ముందు వరకు దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగవు అని ప్రజలను నమ్మించి ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచడంపై వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గుడివాడలోని వామపక్షాలు విజయవాడ వెళ్లే ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపై కేటాయించి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వామపక్ష నాయకులు ఆర్సీపీ రెడ్డి, గూడపాటి ప్రకాష్ మాట్లాడుతూ ప్రజలపై భారం మోపడంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని మండిపడ్డారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ధరలను తగ్గించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొనడం జరిగింది. కేంద్రంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది. 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత దేశంలో విపరీతంగా ఇలా పెట్రోలు, డీజిలు, గ్యాసు, ఆఖరికి ఆటోలకు నడిపే గ్యాస్ కూడా రేట్లు విపరీతంగా పెంచడం జరిగింది. దీని రీత్యా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 65 లక్షల కోట్ల రూపాయలు ఈ ట్యాక్సుల రూపంలో వేసి ప్రజల దగ్గర నుంచి గుంజిన పరిస్థితి ఉంది. ఈరోజు పెట్రోల్, డీజిల్లో రాష్ట్ర ప్రభుత్వం 35 రూపాయలు వసూలు చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో 20 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. దీని రీత్యా ఈరోజు దేశంలో పెట్రోలు, డీజిల్ ఇతర దేశాలు, ఆఖరికి చిన్న చిన్న పాకిస్తాన్ లాంటి దేశాల కన్నా భారతదేశంలో పెట్రోలు, డీజిల్ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇలా బీజేపీ పెద్దలు చెబుతారు ఇతర దేశాల్లో ఇంకా ఎక్కువ రేట్లు ఉన్నాయి, కానీ భారతదేశంలో తక్కువ ఉందని చెప్పే పరిస్థితిలో ఇలా బీజేపీ నాయకత్వం ఉంది. కాబట్టి పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు మొన్న కూడా సిగ్గు లేకుండా 29 రూపాయలు గ్యాస్ మీద పెంచాడు.
అంతకుముందు 60 రూపాయలు పెంచాడు. ఆఖరికి ఇలా చిన్న చిన్న హోటల్స్ నడుపుకునే కమర్షియల్ గ్యాస్ కూడా మొన్న అయితే 990 రూపాయలు పెంచాడు, మళ్ళీ 42 రూపాయలు పెంచాడు. ఇలా సామాన్య మధ్యతరగతి మీద విపరీతమైన భారాలు పడుతున్నాయి. ఈ భారాలకి నిరసనగా ఈ రోజు మన రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ గ్యాస్ గురించి మాట్లాడదు, లేకపోతే అయ్యేటి గురించి మాట్లాడదు. కానీ యుద్ధం సమయంలో ఏం చెప్పారు, ఈ దేశంలో యుద్ధం సమయంలో మనకి గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ డీజిల్ కొరత లేదు, కానీ రేట్లు ఎందుకు పెంచుతున్నారు? ఎవరిని బాగు చేయడానికి రేట్లు పెంచుతున్నారు? అదే మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా మోడీ గారు చెప్పేది పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు. కాబట్టి దీనికి దేశవ్యాప్తంగా ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాలు మన రాష్ట్రంలో 10 వామపక్ష పార్టీలు కలిపి ఈ పిలిపించాయి. అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు పిలుపు మేరకు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై అధిక భారం మోపుతూ నిత్యావసర ధరల మీద అధిక రేట్లు పెంచుతున్నారు. మోడీ గారు ఎలక్షన్స్కి ముందు పెట్రోలు గ్యాస్ ధరలు తగ్గించారు. ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఇప్పటికీ 3 సార్లు పెట్రోల్పై, డీజిల్పై, గ్యాస్పై ధరలు పెంచేసి సామాన్య మానవులపై అధిక భారం మోపుతున్నారు. కానీ మోడీ గారు అధికారంలోకి వచ్చిన కార్పొరేట్ శక్తులకి గ్రీన్ మ్యాటర్ ఇస్తున్నారు, కానీ సామాన్య విషయం పట్టించుకోవట్లేదు. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీలు నిరసన తెలియజేస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు గుడివాడలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా అసలు తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకి, రాష్ట్ర రోకోలకి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా భారత విద్యార్థి ఫెడరేషన్ SFI పూర్తి మద్దతు ప్రకటించింది. ఏదైతే వాళ్ళ డబుల్ ఇంజిన్ సర్కారు అభివృద్ధి పరుగులు తీస్తుందని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రజల మీద అనేక భారాలు వేస్తూ ఏదైతే నిత్యావసరంగా ఉన్నాయో పెట్రోల్, డీజిల్ తో పాటు ఏదైతే వంట గ్యాసుల మీద కూడా ధరలు విపరీతంగా పెంచి ఏదైతే పేద మధ్య తరగతున్న నడ్డి విరిచే విధంగా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెంచిన ధరలు తగ్గించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తీవ్ర ఉద్యమాలు జరుగుతాయని, దానిలో విద్యార్థి సంఘాలు కూడా విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని తాడోపేడ తెలుసుకునే విధంగా ఈ రోజున విద్యార్థులు కూడా పోరాటాలు దిగుతారనే సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఈ పెరిగిన ధరలు ఉన్నాయో వాటిని తగ్గించే వరకు మేము పోరాడతామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఎలక్షన్ల ముందు గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచమని హామీ ఇచ్చి ఈ రోజు అత్యధికంగా గ్యాస్, డీజిల్ మరియు నిత్యావసర సరుకులు పెంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి అధికారంలో ఉండి ఇవాళ జతకట్టి కూడా ఈ యొక్క డీజిల్, పెట్రోల్ రేట్లను తగ్గించాలని కోరుతున్నాము. అలాగే టిట్కో కాలనీలో ఇచ్చినటువంటి రుణమాఫీలు కూడా త్వరగా అమలు చేయాలని కోరుతున్నాం. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు, పెన్షనర్స్కు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ మారడాని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. గుడివాడ లీలామహల్ సెంటర్లో వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు మెడికల్ క్లెయిమ్ల విషయంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఎన్నికల సమయంలో ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. అలాగే మనకు ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 32 నెలలు జరిగింది. మా ఎంప్లాయీస్కి పిఆర్సీ ఎక్కలో 12వ పిఆర్సీ ఇస్తానని చెప్పి ఈరోజు వరకు ఇక్కడ కమిటీ వేయకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది. అలాగే ఐఆర్ కాడ మాకు 30% ఇవ్వాలి. 30% ఎక్కడ ఈ కమిటీకి ముందరే మా ఎంప్లాయీస్ అందరికీ ఇస్తే చాలా మంచిదని మేము చాలా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మన 4 డిఆర్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ దాంట్లో ఒకటే ఇచ్చారు. ఆ ఒకటి ఇచ్చి తర్వాత ఈరోజు ఇక్కడ ఇవ్వలేదు. ఆ 3 డిఏలు కూడా వెంటనే ఇవ్వాలి. 4వ డిఏ కూడా జనవరి 1/1/26 కూడా వచ్చేసి ఉంది. ఆ 4 కూడా ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే దాని కూడా విషయం వెంటనే మీరు చెల్లించాలని కోరుకుంటున్నాను. మరియు ఈ కూటమి ప్రభుత్వమే అధికారాల్లోకి వచ్చిన తర్వాత కూడా మా ఎంప్లాయీస్కి 1వ తారీఖు కల్లా మీకు బ్యాంకులో అకౌంట్లో పడతాయని జీతాలు చెప్పడం జరిగింది. పెన్షనర్లకు కూడా పెన్షన్లు వేస్తానని చెప్పారు. కానీ ఈ రోజుగా సరైన విధాలు ఇవ్వకుండా డేట్లు ఇష్టం వచ్చిన మార్చుతూ రకంగా ఇప్పుడు చెల్లిస్తున్నారు. అలాగే మన రీఎంబర్స్మెంట్ లెక్కల్లో మెడికల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంప్లాయీస్ అందరూ. ఇప్పుడు నెట్వర్క్ ఆసుపత్రులకి అక్కడికి వెళ్ళినప్పుడు డబ్బులు లేవని చెప్పి మా ఎంప్లాయీస్ అక్కడ పేమెంట్ కట్టాలని చెబుతున్నారు. అందువలన వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ వచ్చి
ఇసుకుపడుతున్నారు. అసలు విషయంలో డబ్బులు ఉన్న ఉంటారు, డబ్బులు లేని వాళ్ళు ఉంటారు. డబ్బులు ఉన్న వాళ్ళు కట్టి మరి ఆరోగ్యరీత్యాగా చూపించుకుంటున్నారు. డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితుల్లో ఇబ్బంది పడి చనిపోవటం కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఆరోగ్యశ్రీ ఇది కింద మా జీతాల్లో పెన్షనర్లు కానీ ఎంప్లాయీస్ కానీ పేమెంట్ కట్టడం జరుగుతుంది, రికవరీ చేస్తూ జరుగుతుంది. మరి గవర్నమెంట్ ఫండ్ కూడా దానికి ఇస్తే ఆ ఆరోగ్యశ్రీ కింద డబ్బులు మా ఎంప్లాయీస్ అందరూ సౌలభ్యంగా చక్కగా ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటారని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రజావేదిక కార్యాలయంలో ఫ్లైఓవర్ నిర్మాణం పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వేగవంతంగా పనులను పూర్తి చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే. ఫోన్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఇటువంటి పిరికిపంద చర్యలకు తాను భయపడనని, ఇటువంటి వారికి చట్టపరమైన బుద్ధి చెప్పి తీరుతానమంటూ హెచ్చరించిన ఎమ్మెల్యే బోడే. వైసీపీ పార్టీలో జగన్ రెడ్డి దగ్గర నుండి కింద స్థాయి వరకు ప్రతి ఒక్క నేత మతిభ్రమించి మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించిన మంత్రి కొల్లు రవీంద్ర. విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి రవీంద్ర. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.